ఇంకా కశ్మీర్ ఉగ్రవాదం ఇంకా పైకి రానాలి, ఇంకా వచ్చి తొలి దశల్లో 89లో స్టార్ట్ అయింది. ఇంకా 90స్కి దాదాపు ఎన్ని వేల మందిని చంపేశారు. కొన్ని లక్షల మంది కశ్మీరీ పండిట్స్ని వలసపోయేలా చేశారు. అంటే ఆ రోజు కనుక కశ్మీరీ పండిట్ల వలసను కనుక ఆపుండగలిగితే, అంటే ఎప్పుడు ఒక అలక్ష్యం, ఇది నా సమస్య కాదు, నా సమస్య కాదు వదిలేస్తే కశ్మీరీ పండిట్లు అక్కడే ఉంటారు, అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు, వేరే రాష్ట్రాల నుంచి కూడా రాలేదు, అందరూ అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు. లక్షలాది మంది కశ్మీరీ పండిట్స్ వలసలు వెళ్ళిపోయారు. నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే 86, 89లో మేము షూటింగ్ల కోసం నేను కొంత ప్రొడక్షన్లో నేను పనిచేశాను. కొంచెం ఏదైనా కావాలంటే అవసరాలు మార్కెట్కి వెళ్ళాను. శ్రీనగర్ మార్కెట్కి వెళ్తే ఫస్ట్ ఇయర్ బాగానే ఉంది, కానీ 86లో 87, 88కి చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా 89 దగ్గరికి వచ్చేటప్పటికి షూటింగ్ జరుగుతుంటేనే గొడవలు అయిపోయాయి. 1-2 రోజులు త్వరగా ముగించుకొని వచ్చేస్తుంటే అప్పుడున్న కశ్మీరీ పండిట్ ఒక అతను చెప్పాడు, ఇంక మీరు రాలేరు ఇక్కడికి అన్నాడు. ఎందుకంటే మా మొహల్లాల్లో, మా ఏరియాల్లో చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి, మాకు ఇబ్బంది వచ్చేసరికి మీరు రాలేరు కళ్యాణ్ మీరు అని చెప్పాడు. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కశ్మీర్ ఎప్పుడు ఒక మండుతున్న సమస్య. మీరు యాజ్ ఎ పార్టీ మేక్ వెరీ స్టేబుల్, దిస్ ఇస్ జనసేన డెసిషన్, ఆల్ ఆఫ్ అవర్ డెసిషన్. అది కశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా దట్ కెన్ నాట్ బి డినైడ్. అది మీరు చాలా బలంగా మీరు మాట్లాడాలి. కశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఇట్ విల్ బీ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎవర్. ఎందుకంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే కశ్మీర్ పేరు కశ్యప మహర్షి మీద వచ్చింది. అమర్నాథ్ టెంపుల్ కానీ, ఇక్కడి నుంచి కేరళ నుంచి కశ్మీర్కి శంకరాచార్య వెళ్ళిన శంకరాచార్య మఠం కానీ, తర్వాత మతాలు మారుండొచ్చేమో ప్రజలు, కానీ అందుకని మీరు దీన్ని చాలా బలంగా నమ్మాలి. యాజ్ ఒక చిన్న గొడవ జరిగినప్పుడు అది మనకెందుకని అనుకోకండి. అందుకని దిస్ ఈజ్ జనసేన స్టాండ్. ఇది నేను బలంగా నమ్ముతాం, బలంగా ఆచరిస్తాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి. మనం ఇవ్వగలిగేది ఏంటంటే ఒక నాయకుడికి దేశాన్ని, ఒక చిన్నపాటి ఇంటిని నడపాలంటేనే కష్టం. ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని విభిన్నమైన సంస్కృతులు, ఇన్ని భాషలు, ఇన్ని పొలిటికల్ పార్టీస్, వీటన్నిటి మధ్య వైరుధ్యాల మధ్యలో ఒక ఏకాభిప్రాయంతో ఒక దేశాన్ని నడపాలి ఒక ప్రధానమంత్రికి అంటే ఎంత కష్టమైన పరిస్థితి అది. అలాంటి వ్యక్తులకి మనం ఇవ్వగలిగేది చిన్నపాటి ఊతం అంతే, చిన్నపాటి ఆసరా. ఎక్స్ట్రా గొడవలు క్రియేట్ చేయకుండా కొంచెం బాధ్యతగా మాట్లాడటం, అవసరమైన చోట భుజం కాయటం. యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకు నేను దీన్ని ఫస్ట్ టైం, నేను ఇప్పుడు దాకా మాట్లాడిన విధానంలో కొంచెం సాఫ్ట్గా ఫస్ట్ టైం నేను ఎందుకు హిందూ, టార్గెటెడ్ హిందూ, మిగతా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు మాట్లాడటానికి. ఉగ్రవాదులు టార్గెట్ చేసి హిందువులను చంపారు, ఇది సత్యం అంతే. వాళ్ళు అన్న మాట నాతో ఏంటంటే, మధుసూదన్ గారి భార్య, ఇఫ్ ఆమె ముస్లిం నన్ను స్పేర్ చేసేవాళ్ళు సార్. మేము చేసింది పాపం, బీయింగ్ హిందూ పుట్టడమా మేము చేసింది? కనీసం మా చేతుల్లో ఆయుధాలు కూడా లేవే, మేము సైనికులం కూడా కాదు, మేము బిడ్డలు ఇద్దరు అక్కడే ఉన్నారు. నేను ఆలోచించండి, ముందు నేను అనుకున్నాను ఆయన ఒక్కైనా వెళ్ళారేమో, అలా చనిపోయారేమో అనుకున్నాను. కానీ అయితే కుటుంబం అంతా ఉంది, ఇంకో 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. అందరి ముందు దారుణంగా చంపేస్తే, ఇంకా ఇది భారతదేశం కాబట్టి చాలా 7 దశాబ్దాల తర్వాత మాట్లాడుతున్నాం మనం. కశ్మీర్ని 3 సార్లు, మన పాకిస్తాన్ని 3 సార్లు ఓడించాం. సహనం ఎక్కువైపోయింది మన దేశానికి. ఎందుకంటే కంట్రీ మనుషులే సహనం ఎక్కువ మనకి. ఏదైనా అతి చేస్తే మంచిది కాదు, అతి సహనం కూడా మంచిది కాదు, మితిమీరిన మంచితనం కూడా మంచిది కాదు. ఇష్టారాజ్యంగా వచ్చి కాల్చేసి వెళ్ళిపోతాం అంటే మనం ఎందుకు కామ్గా ఉండాలి? మన జన సైనికుడు చనిపోయిన మన జన సైనికుడు మనలో ఎవరైనా కావచ్చు, అది నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అది ఎంతమంది ఇక్కడికి వచ్చేసి ఉంటున్నారో మనకు తెలియదు, ఏ ముసుగులో ఉంటున్నారో తెలియదు మనకి. సో మీరు వెళ్ళేటప్పుడు ఇది నిరంతర పహార, ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఫర్ డెమోక్రసీ. మన బాధ్యత పదవులు వచ్చేసినాయా లేదా, మనం గెలిచేసామా లేదా కంటే కూడా ఎంత బాధ్యతగా ఉండగలం, మనం ఎంత నిరంతరంగా మనం విజిలెన్స్తో ఉండగలం, పహారా కాయగలం సమాజం మీద. ఊళ్ళల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చారా, అనుమానాస్పదంగా తిరుగుతున్నారా, ఇవన్నీ ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో నాకు ఇది 3 సార్లు యుద్ధం ఓడిపోయిన తర్వాత మన మంచితనం ఇంకా అర్థం చేసుకుంటే ఇలాగ వచ్చి ఇళ్లలోకి వచ్చి చంపుతారు. షికార్కి వెళ్తే, సరదాకి వెళ్తే చంపేస్తారు.
దీనికి మటుకు చాలా బలమైన స్టాండ్ తీసుకోవాలి. అందుకే నాయకులందరికీ కూడా, జన సైనికులందరికీ కూడా, వీరమలందరికీ కూడా ఇది ధైర్యంతో కూడుకున్న పని. ఉగ్రవాదులను ఎదుర్కోవడం అంటే ధైర్యంతో కూడుకున్న పని. దో వీఆర్ ఎ రీజనల్ పార్టీ, వి డిడ్ంట్ ఎక్స్పాండ్ యాజ్ ఆన్ నౌ, వి కన్ఫైన్ ఓన్లీ టు స్టేట్ ఏపీ, రేపు కొంత తెలంగాణ. కానీ మన ఆలోచన విధానం జాతీయవాదం. ఇది మీరు బలంగా ఉండగలిగితేనే రేపొద్దున యుద్ధ పరిస్థితులు రావచ్చు, రాకపోవచ్చు, నాకు తెలియదు యాజ్ ఆన్ టుడే. బట్ కొన్ని 7 అంశాల మీద నిర్ణయాలు తీసుకున్నారు. ముందు వాటర్ ఆపారు. అంటే కొంతమంది మాట్లాడుతారు, కొంతమంది లీడర్స్, ఎంత లౌకికవాదం, ఎంత సెక్యులరిజం అంటే అందరికీ, ఎంత సెక్యులరిజం అయిపోయిందంటే అందరికీ. నేను అనేది మన కంట్రీ స్లోగనే సత్యమేవ జయతే. అన్లైక్ అమెరికా, ఇన్ గాడ్ వి ట్రస్ట్ అంట. 3 కోట్ల దేవతలు ఉన్న దేశాలలో మన సత్యాన్ని నమ్ముతాం, కానీ మన అమెరికాలాగా ఇన్ గాడ్ వి ట్రస్ట్ ఒక దేవుడిని పెట్టలేదు మన దేశంలో. వీఆర్ బియాండ్ రిలీజియన్, వీఆర్ బియాండ్ గాడ్. ట్రూత్ ఈజ్ ఎటర్నల్. సత్యం అంటే ఏంటి? ఒక తప్పుని తప్పుగా చెప్పడం, ఒప్పుని ఒప్పుగా చెప్పడం. ఇఫ్ ఐ మేక్ ఎ మిస్టేక్, అడ్మిటెడ్ ఇట్స్ ఎ మిస్టేక్. కాన్స్టెంట్ కరెక్షన్లో ఉండాలి. ఎటర్నల్ ట్రూత్ అది. అలా కాకుండా ఇంత 26 మంది చనిపోతే, మత ప్రాతిపాదికని చంపినా కానీ మన సెక్యులర్ వాదులు, సో కాల్డ్ సూడో సెక్యులరిస్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతం అడిగి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య, అందరూ వాళ్ళు అబద్ధాలు చెప్తారు. వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తూ అంటారు. వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి, ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పని ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ, కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే. ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్లోనే విభేదం ఉంది. మేము వెళ్ళిపోతే మీరు పాకిస్తాన్ని, మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ ఆ బలం మనం చూపించాలి. మనం ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా? ప్రాణాలు పోయినాయి. ఆయన బిడ్డల పరిస్థితి ఏంటి? ఆయన భార్య పరిస్థితి ఏంటి? మెరిట్ మీద ఉద్యోగం సంపాదించుకున్న అబ్బాయి, ఒకటే కంపెనీలో నిలబడి ఆ మెరిటోరియస్గా ఎదిగినవాడు, ఒకటే మాట ఆయన మా మిస్సెస్ మాట్లాడుతూ ఉన్నారు, మాకు ఏం ఆశలు లేవు సార్, మేము సింపుల్ ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మేము టీవీల్లో కనిపిస్తామని మా కళ్ళలో కూడా ఉన్నాం, కానీ మా దురదృష్టం ఇలా కనిపించాం మేము టీవీలోనే. నా భర్త చనిపోయినప్పుడు ఇలా మేము టీవీలో కనిపించి మా బతుకులు బయటకు వచ్చినాయి. నా భర్త చనిపోయాడు, అది చెప్పుకోవాల్సిన దుస్థితి మాకు వచ్చిందని. వెళ్ళినప్పుడు బిగినింగ్లో ఆవిడ నన్ను ఎంత ఒకలాగా ఒక నిష్ఠూరంగా మాట్లాడారంటే బాధపడుతున్నారు. మిమ్మల్ని అనకూడదని మళ్ళీ అన్నారు. మీరందరూ ఇస్తేనే కదా నమ్మకం. ఇది మోదీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వాన్ని కదా మేము భరోసాతో కదా మేము వెళ్ళింది. మేము కాశ్మీరు ఇన్ని కోట్ల మంది వెళ్ళారని మీరు అందరూ చెప్తేనే కదా మేము వెళ్ళాం కాశ్మీరు. మమ్మల్ని ఇలా పెట్టేశారు ఏంటనేది ఆవిడ మాట్లాడుతుంటే నాలో మొత్తం భారతదేశ ప్రభుత్వాన్ని చూశారు ఆవిడ. నన్ను ఆ తిట్లు నేను తీసుకున్నాను. ఆవిడ సారీ చెప్తున్నారు కానీ నాకు అర్థం లేదమ్మా, మీరు ఎంత తిట్టాలో తిట్టను, ఏం పర్లేదన్నాను. మీ కోపం ఎవడో ఒకరి మీద చూపించాలి, మీరు కోపం మా మీద చూపించండి, పర్లేదన్నా. అంటే ఇంత దారుణంగా ఉంటుంది.